ఓం అజ్ఞ హరే కృష్ణ. హరిబోల్ హరిబోల్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయం దదాతి స్వపదాంతకం. అందరండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తులు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. మనం కొద్ది రోజుల్లో గౌరంగ మహాప్రభు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇంతకంటే మానవ జీవితంలో గౌరంగ మహాప్రభుని దర్శించడం, గౌరహరి నామాల్ని ఉచ్చరించడం. ఆయన ఉంటావా పోతావా? వస్తూ ఉంటారా? ఆయన ఎన్ని రోజులకి ఒకసారి వస్తూ ఉంటారు? ఎన్ని రోజులకి ఒకసారి వస్తూ ఉంటారు? ఏం చేస్తారు? స్టూడెంట్. రాలేకపోతే జపం చేస్తూ ఉండండి. వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్, wherever you are, you chant Mahamantra, Hare Krishna, Krishna Krishna, Hare, wherever you are. So sinful habits don't touch you. పాపపు ఆలోచనలు, పాపపు కర్మలు చేయకుండా ఉండాలంటే ఈ మహామంత్రం మనస్సు ఆరోగ్యంగా బలంగా ఉంటుంది. అదేనా? వినపట్టలేదా? ఇంత గట్టిగా వీళ్ళందరికీ వినపడుతుంది కదా. మీకు చెవుడ, నేను మాట్లాడేది మీకు వినపట్టలేదా? చెవుడ ఇంకా అప్పుడు విని లాభం ఏంది? వినపడకపోతే క్లాసులో కూర్చుని ఏం వినపడకపోతే లాభం ఏంది అంటున్నాను. మీరు మిమ్మల్ని ఈ సంసారపు పాపపు ఆలోచనలు, పాప పనుల నుంచి కాపాడుకోవాలంటే ఈరోజు ఈ మంత్రం అంటుంటే మీకు మనోబలం కలుగుతుంది. వినపడుతుందా? మీకు జ్ఞానం కలుగుతుంది. అప్పుడు మీరు ఈ సంసారపు తప్పుడు జీవితం నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. మేము ఒక అరగంట సేపు పెద్ద పండగ రాబోతుంది. 14 మార్చి శుక్రవారం. అటు చూడండి, గౌర పూర్ణిమ వేడుకలు. ఈ మానవ జాతికి అంటే అన్నిటికంటే మీకు జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఏం చెబుతారు? వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు యూ ఇన్ లైఫ్? వాట్ విల్ యూ సే? Making proud and happy. So ask them what makes them proud and happy. What did they say? You said you want to make your parents proud and happy. So what will make your parents proud and happy? Next question. You have answered in a very vague manner. You have to say, if I drink wine, my parents will be happy and proud. If I drink wine, my parents will become very proud and happy. Is that right?
అని వినపట్టలేదు రామాయణ వాళ్ళందరికీ బాగానే వినపడుతుంది, నీకేమైందా? మీ అందరికి వినపడుతుందా? మాధురి వినపడుతుందా? ఏమన్నా ఇప్పుడు నేను సారాయి తాగితే మా తల్లిదండ్రులు ఎంతో గర్వపడతారు, మా తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు. ఇస్ దట్ రైట్? రైట్. నువ్వు సారాయి నీకు వినపడుతుందా? ఇది అందరికి వినపడుతుంది, నీకు ఒక్కడికి వినపడతారా? అదే కరెక్ట్. నీ రోగాన్ని నువ్వే కనుక్కోగలిగావు. పొద్దున కూడా నవీన్ చెవిలో పెట్టుకుని నన్ను మోటార్ సైకిల్లో తీసుకెళ్తున్నాడు. తర్వాత నేను మాట్లాడుతుంటే తీసాడు, అయినా కూడా వినపట్టలే. ఈ సెల్ ఫోన్లో ఈ ఇయర్ ప్లగ్స్ అవి ఎక్కువ పెట్టుకుంటామంటే చెవిలో ఇన్ఫెక్షన్ వస్తుంది, తర్వాత చెవిలో గింగుర్లు వస్తాయి. దాని తర్వాత ఎవరిని మాట్లాడుతుంటే మనకు అర్థం కాదు. ఎందుకంటే అసహజమైనటువంటి జీవితం, అన్యాచురల్. డోంట్ యూజ్ దమ్ డైరెక్ట్లీ. ఇప్పుడు సెల్ ఫోన్ డైరెక్ట్గా వినడం, మాట్లాడడం, మళ్ళీ మధ్యలో అదొక కార్డ్లెస్, అదొక అని అంటారు ఏంటది, బ్లూటూత్ నాట్ గుడ్. ఇవన్నీ అనవసరంగా చెవుల్లో ఇరికించుకోవడాలు, ఇవన్నీ చెవులకు ఆరోగ్యానికి మంచిది కాదు. నాకు అక్కడ పిన్ను పడినా కూడా శబ్దం వినపడిందా? పువ్వు పడేసా, శబ్దం వచ్చింది, మీకు వినపడిందా? వినపడదు మీకు. పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు, పిన్ వేసినా కూడా శబ్దం వినపడదు. సో మీరు రోజు ఇక్కడికి రండి, బాగుపడచ్చు. కమ్ రెగ్యులర్లీ, you will improve in your life. You will develop personality development. టైం అవుతుంది. సో చైతన్య మహాప్రభు మిమ్మల్ని అడిగాం, వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ ఇన్ లైఫ్ టు మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్ అండ్ హ్యాపీ, బట్ యూ డోంట్ నో. డిడ్ యూ ఆస్క్ దెమ్? వాళ్ళు అడిగారా మీరు ఏ విధంగా నా బతుకుని చూసి మీరు గర్వపడతారు, సంతోషపడతారు? అడిగా సీఏ పాస్ డబ్బు సంపాదించలేకపోతే వాడు గర్వ. వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఇన్ లైఫ్? నా పెళ్ళాన్ని సుఖపెట్టడం అంతే, ఇంకా అది కదా. వెరీ గుడ్. ఇంకేంటి మరి? ఆయన పట్టించుకోకండి, మీ దారి మీరు ఎత్తుక్కోవడం. జీవితంలో అన్ని బాధ్యతలు చూస్తూ తల్లిదండ్రులను చూసుకోవాలా, భార్య బిడ్డలు చూసుకోవాలా, తప్పదు. దాంతోపాటు మనం భగవంతుడితో ఉండే సంబంధాన్ని కూడా తెలుసుకోవాలా, దాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. మానవ జీవితం యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చార్టెడ్ అకౌంటెంట్లు చాలామంది ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్లు. అంత పెద్ద గొప్ప ఏం కాదు. చార్టెడ్ అకౌంటెంట్ అయితే మీకు ఏమైనా ఆనందం కలుగుతుంది? నథింగ్, జస్ట్ పని. ఓ అని పని పడుతుంది, విసుగు వస్తూ ఉంటుంది, తప్పదు. మీరు పుట్టిందే చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేయడానిక? మీరు పుట్టింది చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేయడానికి అంటారు. కరెక్ట్. తెలియకపోతే అరివారు. ఈయనకి ఆత్మ సాక్షాత్కార శాస్త్రం అన్నీ తెలియడానికి ఒక పుస్తకం ఉంది. భగవద్గీతలోంచి అన్ని టాపిక్స్ తీసు, అది చదివితే ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్.
అన్నీ తెలిసిపోతాయి. జీవితంలో ఎలా మసులుకోవాలి, ఎలా బతకాలి, ఎలా ఆనందంగా ఉండాలి. దట్ వన్ బుక్ ఈజ్ యువర్ గైడ్. జీవితంలో దానిలో చెప్పినట్టుగా అన్నీ తెలుసుకొని దాన్ని కొద్దిగా ప్రాక్టీస్ చేస్తారు. మీరు అప్పుడు మీరు జవాబు ఇవ్వగలుగుతారు. అజ్ఞానంలో ఉంటే ఏం జవాబు ఇస్తారు? మీరు అన్నది తెలియదు, ఏం జవాబు ఇవ్వాలో తెలియదు మనకి. ఎలా? మీకు ఆనందం అంటే ఏందో తెలియకపోతే మీ తల్లిదండ్రులు, మీరు చార్టెడ్ అకౌంటెంట్ అయితే మీ తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారన్నారు. దట్స్ నాట్ ట్రూ. పచ్చబద్ధం అది. మీ అమ్మ నాన్నకి రోగం వస్తే నువ్వు చార్టెడ్ అకౌంటెంట్ అయితే సంతోషమైంది వాళ్ళకి. వాళ్ళ రోగం వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అంటే ప్రతి మనిషి కూడా ఆత్మ మేలుకోవాలా, ఆత్మకి కృష్ణుడితో ఉండే సంబంధం కలగాల. మీ అమ్మా నాన్నకి తెలియకపోతే మీరు చెప్పాలా, మీకు తెలియకపోతే వాళ్ళు మీకు చెప్పాలి, ముగ్గురికి తెలియకపోతే మాలాంటి వాళ్ళు చెప్పాలి. ఏం చేస్తాం? అలా అంటే నా దిస్ విల్ బి యువర్ గైడ్. మీ జీవితంలో మీకు ఏమి భయాలు, ఆందోళనలు, సందేహాలు, అజ్ఞానం అని పోతాయి. పూర్తి భగవద్గీత అంతా టాపిక్స్లో పెట్టబడింది. దీనిలో అన్ని టాపిక్స్ ఉంటాయి. అలా ఈ రోజు నుంచి మీ జీవితంలో చెప్పే కదా, నాకు జీవితంలో అతి ముఖ్యమైనటువంటిది ఏంది? ఇప్పుడు నువ్వు గుడ్డాడు అయిపోతావు అనుకో, నువ్వు చార్టెడ్ అకౌంటెంట్ పూర్తయింది, ఈరోజు యాక్సిడెంట్ నీ 2 కళ్ళు పోతాయి. మీ అమ్మా నాన్న చెప్పి నేను చార్టెడ్ అకౌంటెంట్ అని సంతోషపడతానే అయింది. సో దట్స్ నాట్ ఏ కంప్లీట్ ఆన్సర్. కళ్ళు పోయినా, డబ్బు లేకపోయినా మీ దగ్గర కృష్ణ భక్తి అనేది ఉంటే ఆనందంగా ఉంటారు. మీరేం చెప్పలేదు ఇట్లాంటివి. పిచ్చాడే, మీరు బాగానే బతుకుతున్నారు. చార్టెడ్ అకౌంటెంట్ చదువుతున్నారు, భక్తి చేసుకుంటున్నారు భగవద్గీత పద్ధతిలో. పిచ్చాడు వాళ్ళు, పిచ్చాడు. ఇది చదివితే మీరు చక్కగా వాళ్ళను కూడా మీరు మార్చగలుగుతారు. తల్లిదండ్రులు माँ बाप को भक्त बना दिया, माँ बाप को भक्त बना दिया, माँ बाप को भक्त बना दिया. మీ అమ్మా నాన్నని భక్తులు చేశారా? ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నని కూడా భక్తులు చేసింది, వాళ్ళ కుటుంబం కూడా భక్తి చేస్తుంది. ఈమె కూడా ముందు మీ కూతురు భక్తురాలైందా మీరా? కాబట్టి పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు మీకు. ఆమె చెబుతుంది పెద్ద, ముందు మా కూతురు భక్తురాలే మాకు బాగా నూరిపోస్తుంది. కాబట్టి నువ్వు ముందు భక్తులు అయితే ఎందుకు పాపం వాళ్ళకి తెలియదు, మాలాంటి వాళ్ళని కలుసుకోవటం. ఎవరో ఒకటి చెప్పాలి కదా విషయాలు. అలా కాబట్టి పర్వాలే, ఈ పుస్తకాన్ని సీరియస్గా చదవండి. వాళ్ళు అడిగే పెద్దానికి నెమ్మదిగా గట్టిగా జవాబిచ్చే తెలివితేటలు మీ దగ్గర ఉంటాయి. అలా సో జీవితంలో అతి ముఖ్యమైనటువంటి పని, ఇక్కడ ఏది శాశ్వతం కాదు. తల్లిదండ్రులని సంతోషపెట్టాలంట, వాళ్ళు చనిపోయిన తర్వాత అప్పుడు ఎవరిని సంతోషపెట్టాలి? నెక్స్ట్ క్వశ్చన్. సో ఇట్ ఇస్ నాట్ ఏ కంప్లీట్ ఆన్సర్. తల్లిదండ్రులు బతుకున్న వాళ్ళు సంతోషపెడతాం, పోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే అన్ని ఆన్సర్స్. అలా సో జీవితంలో అతి ముఖ్యమైనటువంటి పని, ఏ జీవరాశులు, ఏ జీవజాతులు, పక్షులు కానీ జంతువులు కానీ ఏవి కూడా చేయలేనటువంటి పని మానవుడు చేయగలడు. అది నిన్ను నువ్వు తెలుసుకో. అవి అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. మనిషి
నేను శరీరం కాదు, నేను ఆత్మని. ఇది అన్నిటికంటే జీవితంలో ఆఖరి స్టెప్ ఇది, అంతే కదా. తర్వాత నేను ఎందుకు వచ్చాను ఈ శరీరంలోకి, ఎలా బయటపడాలా, ఎక్కడికి పోవాలా, అంటే ఏది పర్మనెంట్గా చెప్పేస్తాం కదా, ముందరే చెప్పాం. ఏది పర్మనెంట్ కాదు. నీకు వయసు వచ్చేస్తుందంటే చావుకు దగ్గర పడుతున్నట్టు లెక్క. నీకు వయసు వస్తుందంటే చావుకు దగ్గర పడుతున్నట్టు లెక్క. అంటే మనం ఇట్లాంటి గీత జ్ఞానం లేకుండా జవాబులు ఇవ్వడం మాలాంటి వాళ్ళ ముందు. అలా సో మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది మనుషులకి, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు దుఃఖాలు అనుభవిస్తున్నాను, నేను ఎలా నేను ఈ దుఃఖాల నుంచి బయటపడాలా, ఎలా నేను చావు పుట్టుక నుంచి బయటపడాలా, ఇవన్నీ మేధావులకు వచ్చే ప్రశ్నలు. కానీ చిన్న చిన్న చార్ట్ అకౌంట్ కావాలా, ఇంజనీర్ కావాలా, ఎంత ప్రపంచం అంతా అవుతూనే ఉన్నారు. అడుగు తింటున్నారు, అలవాట్లు మారటం లేదు, ఏం జరగటం లేదు. అవన్నీ కూడా పొట్టపోసుకునే చదువులు, ఆనందాన్ని ఇచ్చే చదువులు కాదు. ఆనందం కావాలంటే ఆధ్యాత్మిక జీవితానికి రావాలి, మనశ్శాంతిగా, ఆయన అన్నాడు మనశ్శాంతి కావాలి, భక్తిలోకి రావాలి. అలా చైతన్య మహాప్రభు ఇక్కడ మనం ఆయన్ని భగవాన్ శ్రీకృష్ణ, భగవాన్ శ్రీరామ్, గౌరంగ మహాప్రభు, భగవాన్ గౌరంగ దేవ్, భగవంతుడు. భగవంతుడి యొక్క వేరు వేరు రూపాలు. కలియుగంలో భగవంతుడు అక్కడ చూస్తున్నట్టుగా ఆ విధంగా ఉంటాడు. భగవంతుడి కలియుగంలో ఆ విధంగా వచ్చాడు, ఇక్కడ కూడా చూస్తున్నాడు. అంటే అది తెలుసుకోగలిగితే నీ 80% జీవితం సఫలం. జస్ట్ ఈరోజు నీకు తెలిసింది, ఓహో ఆ కృష్ణుడు ఆ రాముడే, ఆయన కృష్ణుడు రాముడిగా వచ్చాడు, కృష్ణుడు వెంకటేశ్వర స్వామిగా వచ్చాడు. ఆ కృష్ణుడే ఈ కలియుగంలో గౌరంగ మహాప్రభు. గౌరంగ ఏం పేరు, ఏం పేరు అనండి అందరూ, వినపడిందా? గట్టిగా ఆయన అంటాడు, మీరంతా వెనకాల అనండి, అనండి గట్టిగా. మళ్ళా గౌరంగ గౌరంగ 2 సార్లు. గౌరంగ గౌరంగ మళ్ళా నీకు వచ్చలే ఆయన ఆయన అన్నాడు ఇంకొక 5 సార్లు. నీ జీవితం ధన్యం. ఇది మీకు తెలిసిపోయింది. కృష్ణుడు ఈ విధంగా బంగారు వర్ణంలో ఆయన చేతులెత్తి ఆయన హరే కృష్ణ హరే రామ అంటూ. కాబట్టి భగవంతుడు అనగానే మనకి ఏదైనా ప్రమాణం కావాలి. కృష్ణుడు దేవుడు అన్నాం ఎందుకంటే భగవద్గీతలో చెప్పారు, భగవద్గీతలో ఉంది, భాగవతంలో ఉంది, వేదాల్లో ఉంది. అలాగే రాముడు దేవుడు, దేవుడు నిరాకారుడు కాదు, దేవుడు నిరాకారుడు కాదు, దేవుడు దివ్య పురుషుడు. అంటే దేవుడు చావు లేనటువంటి పురుషుడు. మనకి దేవుడికి తేడా, మన శరీరం మట్టిలో కలిసిపోతుంది, దేవుడు ఎప్పుడూ కూడా ఉంటాడు.
మన శరీరానికి ముసల్తనం వస్తుంది, దేవుడికి ముసల్తనం రాదు. అదేనా? సో దేవుడు ఆయన సర్వ సమర్థుడు, సర్వశక్తిమంతుడు, ఆయన సర్వవ్యాపి, ఆయనకు అంతా తెలుసు. మనమంతా కూడా కొద్దిగా మన శరీరం గురించి ఇప్పుడు ఆయన ఏం ఆలోచిస్తున్నాడో నువ్వు చెప్పలేవు, నీకు అక్కడ తెలుస్తుంది. నీ ఆలోచనలు నీకు, ఆయన ఆలోచన ఆయనకి. కానీ భగవంతుడికి నీ ఆలోచనలు తెలుసు, ఆయన ఆలోచనలు తెలుసు, అందరి ఆలోచనలు కూడా తెలుసు. అంటే భగవంతుడిని మనం మానవ మాతృలాగా ఎప్పుడు అనుకోకూడదు. చూడ్డానికి ఆయన కూడా 2 చేతులు 2 కాళ్ళు ఉన్నా కూడా కృష్ణుడికి రాముడికి జై శ్రీరామ్ అని చెప్పి గొప్ప గొప్ప పనులు జరిగిపోతున్నాయి. జై శ్రీరామ్ అని 65 కోట్ల మంది కుంభమేళాలో స్నానాలు చేయించారు. జై శ్రీరామ్ నారా స్లోగన్తో. జై శ్రీరామ్ అంటే 700 సంవత్సరాల నుంచి కట్టినటువంటి రామమందిరం టక్కని తయారై కూర్చుంది కదా. జై శ్రీరామ్ అంటే ఇంతవరకు కాంగ్రెస్ చేసిన కుపరిపాలన, ఇంతవరకు కాంగ్రెస్ చేసినటువంటి ముసుగులో ఇస్లామైజేషన్ పైకి అట్ట కనబడుతూ అంత ముస్లిం దేశంలాగా మార్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ పోతున్నారు. కానీ జై శ్రీరామ్ అంటే అంత ఎక్స్పోజ్ అయిపోయింది. ఇప్పుడు హిందువులంతా కూడా మేల్కొన్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు హిందువులకి డేంజరస్, వీళ్ళు దేశానికి డేంజరస్, హిందువులకి డేంజరస్. మనం ఇక్కడే బతకడం కష్టం అయ్యే పద్ధతిలో వీళ్ళు చట్టాలు చేస్తున్నారు. అంటే ఎంత ద్రోహం జరుగుతుంది తెలుసా? కాబట్టి జై శ్రీరామ్ గౌరంగా గౌరంగా అనండి. గౌరంగా 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 గౌరంగా. అంటే మీరు ఈ కలియుగంలో జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, గౌరంగా గౌరంగా అన్నీ ఒకటే. కానీ ఇది ముఖ్యమైనది. ఇది కలియుగంలో ఈ విధంగా భగవంతుని ఈ విధంగా పిలవాలి. కాబట్టి ఇక్కడ మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి పాయింట్, ఎవరినైనా కూడా భగవంతుడు అనాలంటే మనం వాళ్ళ జిమ్మిక్కులు చూసి, వాళ్ళ మ్యాజిక్లు చూసి, వాళ్ళ మిరకిల్స్ చూసి, లేదా వాళ్ళ భగవంతుడు అని చెప్పాలంటే మనకి ప్రమాణం కావాలి. ఎక్కడ రాసి ఉంది ఈయన దేవుడు ఈ విధంగా 14వ శతాబ్దంలో ఆయన వచ్చింది. ఇప్పుడు 20వ శతాబ్దం నడుస్తుంది. 2025 అంటే 20వ శతాబ్దం. ఈ గౌరంగా ఆయన 14వ శతాబ్దంలో వచ్చాడు. అంటే దాదాపు 600 సంవత్సరాలు దాదాపు క్రితం వచ్చాడు. కాబట్టి ఆయన ఎవరినైనా దేవుడు అనాలంటే మనకి కొన్ని ప్రమాణాలు కావాలి. ఒకటి శాస్త్ర ప్రమాణం, ఏ ఉపనిషత్తుల్లో చెప్పింది, ఏ పురాణాల్లో చెప్పింది, మహాభారతంలో ఉందా, వేదాల్లో ఉందా చూపించాలి. మనం కృష్ణుడిని రాముడిని దేవుడు ఎందుకంటాం? మన వేదాల్లో ఉంది కదా. మనం చేసిన దేవుడు కాదు, వేదాల్లో ఉంది. మనం అంగీకరిస్తున్నాం. అంగీకరించిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు, ధన్యం చేసుకుంటారు. వాళ్ళ జీవితాలు చక్కగా మారిపోతున్నాయి ఎవరైతే రోజు భక్తి చేస్తున్నారు. కాబట్టి ఒకటి వచ్చి మనం, ఎందుకంటే మీరు ఇప్పుడు గౌరంగా అనే పేరు మొదటిసారి వింటున్నారు. రాముడు కృష్ణుడు విన్నారు, కానీ జనాల బతుకులు మారటం లేదు. సరే, వాడి పేరు రామారావు, వాడు గొడ్డు మాంసం తింటాడు. వాడి పేరు కృష్ణారెడ్డి,
సారాయి తాగుతాడు. పేరులో కృష్ణారెడ్డి ఉంది కానీ సారాయి తాగుతున్నాడు. పేరులో రామనారాయణ గారు మన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాంసం తింటాడా? తింటాడు. రెడ్డి గారు కదా, మాంసం తింటాడు అనుకుంటా. సో అంటే పేర్లు ఇట్లా ఉన్నా కూడా వాళ్ళు అలవాట్లు మార్చుకోలేకపోతున్నారు. కానీ ఎవరైతే గౌరవంగా అంటారో అటువంటి వాళ్ళు సులభంగా, నేను ఇంతకుముందు తినేవాళ్ళు మాంసం తినే వదిలేశారు. నేను గుడ్లు తినేవాడిని, మాంసం ఎప్పుడు తినలా, గుడ్లు, కోడిగుడ్లు. ఆ తర్వాత హరే కృష్ణ అవి కూడా వదిలేశాను. అవసరంలా నీచు అంటే కంపు కొడుతూ ఉంటాయి, చెడు వాసన. కూరగాయలు అని పర్వాలా, మాంసం అని వాసన కుళ్ళిపోయిందంటే భరించడం కష్టం. అవన్నీ మీ కడుపులోకి పోతుంటే ఎట్లాంటి రోగాలు వస్తాయి, భయంకరమైన రోగాలు, క్యాన్సర్ రోగాలు కదా. చాలేదు. సో ఒకటి వచ్చి ఎవరినైనా కూడా మనం భగవంతుడు అనాలంటే మనకి ఒకటి వచ్చి శాస్త్రాల్లో ప్రమాణం ఉండాలి. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అని చెప్పుకుంటా, మీరేమంటారు? మీరు ఎమ్మెల్యేగా గెలిచినట్టు కాగితం చూపించండి సార్ అన్న కదా. ఎవరు పడితే వాళ్ళు ఎమ్మెల్యే అంటే నిజంగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే ఆయన ఇబ్బంది పడతాడు. ఎవరి దగ్గర అయితే మీరు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినారు అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీకు కాగితం ఇస్తారు, అది మీరు ఫ్రేమ్ చేసుకుని 5 ఏళ్ళ దాకా ఇంట్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదాకా మీరు పెత్తనం చేయొచ్చు ఆ కాగితం చూపించి, అనే కదా. కాబట్టి అదే రకంగా ఎవరినైనా కూడా దేవుడు అనాలంటే చాలామంది భగవాన్ వెంకయ్య స్వామి, భగవాన్ సాయిబాబా, ఆల్ షిట్. ఇదంతా కూడా మీలాంటి అమాయకులు, ఏం తెలియని వాళ్ళని అంటే గొర్రెల్లాగా, అంటే తెలీదు గొర్రెలు వాడంటే మనం కూడా. సో భగవంతుడు అనాలంటే మనం ఎక్కడ ఏ శాస్త్రంలో ఉంది. రెండోది మనకి ఇంతకుముందు గొప్ప గొప్ప గురువులు వచ్చారు. రామానుజాచార్యులు పేరు విన్నారా? మధ్వాచార్యులు, ఆది శంకరాచార్యులు పేరు విన్నారా? పెద్ద పెద్ద ఆచార్యులు. వాళ్ళు ఒప్పుకున్నారు, ఎందుకంటే వాళ్ళకి శాస్త్రజ్ఞానం ఉంది. ఆ కృష్ణుడు ఈ కలియుగంలో గౌరంగ మహాప్రభువుగా ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. వాళ్ళు చెప్పారు, పుస్తకాల్లో ఉంది, వాళ్ళు చెప్పారు. తర్వాత వీళ్ళు ఎవరైతే విన్నారో, ఎవరైతే ఇప్పుడు నేను చెబుతున్నా గౌరంగ మహాప్రభు దేవుడు అని నేను చెబుతున్నా, ఎందుకంటే గురువులు చెప్పారు, పుస్తకాల్లో ఉంది, మన వేదాల్లో ఉంది. తర్వాత నేను చెబుతున్నా, నేను చెప్పింది మీరు నమ్మాలా. ఎందుకంటే మేము ఆ గౌరంగ మహాప్రభువుని ఆరాధించి మాంసాహారము, సిగరెట్లు, సారాయి, సినిమాలు, అస్తవ్యస్త జీవితం, విచ్చలవిడి జీవితం నుంచి బయటపడి ఒక చక్కటి మనిషిలాగా, మహాత్ముడిలాగా బతకగలుగుతున్నాం. కాబట్టి నేను చెబుతాను, మీరు నమ్మాల. ఈ స్వామి బాగుపడి మాట్లాడుతున్నాడు, నన్ను బాగుపడడానికి ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు. నేను చెప్పాం, రోజు జపం చేయండి. ఈయన కూడా తినేవాడు మాంసాహారం, మీరు కూడా తింటారు మాంసం. కాబట్టి ఇవన్నింటి నుంచి బయటపడాలంటే మనం భగవన్నామాన్ని జపం చేయాలి. ఏదయ్యా భగవన్నామం అంటే కృష్ణుడు, రాముడు, గౌరంగ, నరసింహ, భగవన్నామాలు ఏదైనా కూడా గట్టిగా పట్టుకుని రోజు అరగంట, గంట. శిష్యులు కావాలంటే కనీసం 2 గంటలు చేయాలి. శిష్యులు కావాలంటే 2 గంటలు. ఏదో ట్రయల్ వేయాలంటే ఒక అరగంట, గంట చేస్తే తెలుస్తుంది.
మీ జీవితం మారితే అప్పుడు మీరు కూడా శిష్యులు కావాలా. నేను కూడా శిష్యులది కమిటెడ్గా. శిష్యుడు అవడం అంటే కమిటెడ్గా, అంటే ఎన్ని పనులున్నా ఎంత బిజీగా ఉన్నా నేను మాత్రం భగవంతుడిని వదిలిపెట్టలేను, వదిలిపెట్టకూడదు, వదిలిపెట్టకూడదు, వదిలిపెట్టలేను. అంటే బాగా మీకు ఎంతో అనుభవం కలుగుతుంది. అంటే ఎవరినైనా వదిలిపెడతా కానీ నేను భగవన్నామాన్ని మాత్రం నేను వదిలిపెట్టను. ఇంకొక 6 నిమిషాలండి, 8:15. సో ఈరోజు కాబట్టి ఎందుకు ఎవరినైనా దేవుడు అవతారం అనాలంటే ఈ రోజుల్లో రకరకాలుగా టీవీలో చూపిస్తూ ఉంటాడు. కల్కి భగవాన్ ఆల్ నాన్సెన్స్, ఇష్టం వచ్చినట్టు. వాడికి జైల్లో పోయి కూర్చొని వస్తాడు. జైలుకి పోయి వచ్చాడు కదా, జైలుకి పోయి వచ్చాడు కల్కి అవతారం. ఏంది అంత భగవంతుడు అయితే జైలుకి పోవడం ఏంది, నేను వాళ్ళు పట్టుకుని ఆయన్ని అవమానం చేయడం ఏంది, అంతా ఆల్ బోగస్. ఎలా ఉండాలి అంటే రాముడిలాగా, కృష్ణుడిలాగా అలా ఉండడం మన వల్ల కాదు. వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవాలి. కాబట్టి భగవంతుడి అవతారం అంటే మనకి శాస్త్రాల్లో ప్రమాణం ఉండాలా. రెండోది మన పూర్వ ఆచార్యులు చెప్పి ఉండాలా. మూడోది ఇప్పుడు ఉండేటువంటి గురువులు ఎలాంటి గురువులు అంటే ఎవరైతే చక్కగా బతుకుతున్నారో, ఎవరైతే క్రమశిక్షణతో, ఎలాంటి చెడు అలవాట్లు, చెడు స్వభావం, చెడు అలవాట్లు అంటే సిగరెట్, సారాయి, మాంసాహారం, సినిమాలు. చెడు స్వభావం అంటే ఈర్ష్య, ద్వేషం, క్రోధం, ఇవన్నీ చెడు స్వభావం. వీటి నుంచి బయటపడినవాడు అంటే అతను ఏదో చమత్కారం అయింది. అందరూ వదిలిపెట్టలేకపోతున్నారు. ఆయన వదిలిపెట్టాడంటే అదొక గొప్ప విషయం కదా. అంటే అటువంటి వ్యక్తులు చెప్పినప్పుడు మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగత జీవితంలో మార్పును చూపిస్తూ మాట్లాడుతున్నారు. అయ్యా నువ్వు కూడా ఇటు చేస్తే నీ జీవితం కూడా మారడం ఖాయం. కాబట్టి ఈరోజు గౌరంగ మహాప్రభు ఆయన మామూలుగా శాస్త్రాల్లో ఆయన పేరు కృష్ణ చైతన్య. ఏం పేరు? కృష్ణుడికి అనేక పేర్లు ఉన్నాయా లేదా? కృష్ణుడికి ఇంకో ఉండే మిగతా పేర్లు చెప్పుకొని, కృష్ణుడికి ఉండే వేరు వేరు పేర్లు కొన్ని చెప్పాయా? గోవిందుడు, అంతాలు, గోపాల్, ఇంకా జగన్నాథ్, మాధవ్, అలా. సో ఇదే విధంగా చైతన్య మహాప్రభుకి ఉండేటువంటి పేర్లు ఆయన శాస్త్రాల్లో ఉన్నది. ఆయన కృష్ణ చైతన్యుడు అనే పేరుతో, లేదా గౌరాంగుడు అనే పేరుతో, లేదా నిమాయ్ అనే పేరుతో, లేదా విశ్వంభర్ అంటే ఈ విశ్వాన్నంతా భరించగలిగేవాడు, అందరినీ పోషించేటువంటి వాడు. వాడు చైతన్య మహాప్రభుడు ఇంకో పేరేంది? దాని మీద పడతారు, ఇరిగిపోతుంది. ఫుల్గా నిద్రపోయినా విశ్వంభరం చదువుతుంటే ఎందుకు చదువుతాను, గట్టిగా నిద్రపోయినట్టున్నారు. విశ్వంభర్ కదా ఇప్పుడు నేను చెప్పింది. ఈ విశ్వాన్నంతా కూడా పోషించగలడు. ఎవరైతే జై శ్రీరామ్ అంటే వాళ్ళకి తిండి దొరకడం ఖాయం, డోకా లేదు. భగవంతుడు దుర్మార్గులకు తిండి పెడతాంటే చక్కగా బతికే వాళ్ళకి ఎందుకు తిండి పెట్టడు? కాబట్టి ఆయన పేరు ఒకటి వచ్చి విశ్వంభర్. రెండో పేరు గౌరంగ అంటే అంగ అంటే తెలుసు, మన అంగాలు, మన శరీరంలో చెయ్యి ఒక అంగం, కాలు ఒక అంగం, తలకాయ ఒక అంగం కదా. కాబట్టి గౌరంగ అంటే ఎవరి శరీరంలో ఉండే అంగాలు బంగారు వర్ణంలో ఉంటాయి. మనకెవరికి బంగారు వర్ణం, చక్కగా మెరిసేటువంటి బంగారు వర్ణం అంటే అత్యంత సౌందర్యవంతుడు. అక్కడ చూస్తే తెలుస్తుంది. అంటే అందుకని ఆయన పేరు అన్నారు గౌర సుందరుడు. ఏమన్నారు?
గౌరవ సుందరుడు అంటే ఆయన లాంటి అందం ఇంకొకరికి ఉండే అవకాశం లేదు. మనమంతా కూడా ముసలాళ్ళు అయిపోతాం, మన అందం అనేది ఉండేది కాదు. గౌరవ సుందరుడు, గౌరాంగుడు, తర్వాత విశ్వంబరు, కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య ఎవరైతే నీకు కృష్ణ ప్రేమ చైతన్యం అంటే నీలో ఆ కృష్ణుడి మీద ప్రేమ పుట్టించేటువంటి వాడు అంతే కదా. కృష్ణ చైతన్యం, డబ్బు చైతన్యం. వ్యాపారస్తులతో కూర్చొని నీకు డబ్బు పిచ్చి పుట్టిస్తారు వాళ్ళు. డబ్బు చైతన్యం. డబ్బు చైతన్యం కావాలంటే ఎవరి దగ్గరికి పోవాలా? అంబానీ గారి దగ్గరికి, అదానీ గారి దగ్గరికి. అదే డబ్బు చైతన్యం. డబ్బు పిచ్చి పుడుతుంది. వీటి సంపాదిస్తున్నాడు, నా సంపాదన ఏంది? డబ్బు పిచ్చి. కాబట్టి కృష్ణుడి పిచ్చి కలగాలంటే నాకు కృష్ణుడు కావాలా అనేటువంటి ఆలోచన, నాకు దేవుడు కావాలా, ఐ వాంట్ గాడ్. నాకు దేవుడు కావాలంటే ఐ వాంట్ టు బికమ్ గాడ్. యూ వాంట్ టు బికమ్ గాడ్ ఆర్ యూ వాంట్ గాడ్? కరెక్ట్. ఐ వాంట్ టు బికమ్ గాడ్ అంటే నేనే దేవుడిని అయిపోవాలా అనే అవకాశం లేదు. దేవుడు ఎవడు అవడు. దేవుడు ఎప్పటి నుంచి ఉంటూనే ఉంటాడు. ఆయన అవ్వడం కాకపోవడం, యోగా చేస్తే దేవుడు అయ్యాడు, 4 మ్యాజిక్లు చేస్తే దేవుడు అయ్యాడు, అవసరం లేదు. ఇట్లాంటి పనికి మాలిన దేవుళ్ళు మూర్ఖుల కోసం. పండితులు, మహాత్ములు వీళ్ళంతా కూడా నాకు కృష్ణుడు కావాలా, నేను కృష్ణ దాసుడిని కావాలా. క్లియర్. నాకు కృష్ణుడు కావాలా, నేను కృష్ణుడు కావాలా. తేడా ఉందా? నేను కృష్ణుడు కావాలా, నాకు కృష్ణుడు కావాలా. నేను కృష్ణుడు కావాలంటే నేను దేవుడిని అవ్వాలనుకుంటున్నాను. నాకు కృష్ణుడు కావాలంటే నేను కృష్ణుడి యొక్క భక్తుడు కావాలా. మీరు కృష్ణుడు కావాలా, కృష్ణ భక్తుడు కావాలా? మీకు ఏదో పూర్వజన్మలో ఉంది, అందుకే ఈరోజు వచ్చి పుస్తకం తీసుకోవడం, అందుకే ఈరోజు వచ్చి ఇవన్నీ వినగలగడం. ఈ 14వ తారీఖు దాకా పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట ఈ విధంగా మనం ఈ గౌరంగ మహాప్రభు గురించి కొద్దిగా చాలా ఉన్నాయి. ఏం చూస్తున్నారు? ఏనుగులు డ్యాన్స్ చేస్తున్నాయి, పులులు డ్యాన్స్ చేస్తున్నాయి, జింకలు డ్యాన్స్ చేస్తున్నాయి. మామూలుగా జింక పులి వచ్చిందంటే పులి కాస్త జింక మీద దూకుతుంది తినడానికి. కానీ మధ్యలో భగవంతుడు నిలబడ్డా అంటే వాటిలో ఉండేటువంటి జంతు స్వభావం పోయింది. జంతు స్వభావం పోయి అవన్నీ ఆత్మల్లాగా భగవంతుడితో పాటు అవి కూడా ఆనందంగా దివ్య ప్రేమలో సింహం అనుకోవట్లేదు, జింక అనుకోవట్లేదు. జింక నేను కూడా ఆత్మను అనుకుంటుంది. జింక భగవంతుడు చేయగలడు. మనం మనుషులను భక్తులు చేయగలం, పశువులను మనం భక్తులు చేయలేం కదా. మనుషులు గురువులు వచ్చారంటే మనుషులను భక్తులు చేస్తారు, కానీ దేవుడు కావాలంటే జటాయుని భక్తుడు చేశాడు, హనుమంతుడిని భక్తుడు చేశాడు. ఇంకా గజేంద్రుడిని భక్తుడు చేశాడు కదా. భగవంతుడు కావాలంటే ఎవరినైనా భక్తుడు చేయగలడు. మనం మనుషులు మిగతా మనుషులకి చెప్పి వాళ్ళు మనం భక్తులు అందరూ వస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే.